గారు తీసుకున్న నిర్ణయం అండి. ఎందుకంటే లెక్కలు చెప్పరండి. కొన్నాను కొంతమంది గొప్పగా చెప్పుకుంటారు. తర్వాత కూడా 400 crores మనశంకర్ వరప్రసాద్ గారితో వచ్చారు. మళ్ళీ పండగకి సినిమాతోనే వస్తున్నారు. ఈ సినిమా కూడా అంటే రావచ్చు, వస్తాయి. అంటే మెగాస్టార్ చిరంజీవి గారు జనవరి 12న మనశంకర్ వరప్రసాద్ గారితో వచ్చారు. అది రీజనల్ సినిమాలో ఇండస్ట్రీ హిట్గా నిలిచి 375 కోట్లు కొల్లగొట్టింది కేవలం 25 రోజులు. తర్వాత కూడా 400 crores 450 దాటింది, కానీ అనౌన్స్ చేయలేదు. అక్కడితో ఎక్స్పెక్టెడ్ కాదు, కానీ ప్రొడ్యూసర్స్ దాన్ని అక్కడితో 375 కోట్లు బెంచ్ మార్క్ సెట్ చేసి వదిలేశారు. అయితే ఇది ఉస్తాద్ భగత్ సింగ్ అంత క్రాస్ చేస్తుందా లేదనేది మనం ఈయన్ని యాక్చువల్గా ఏంటంటే లెక్కలు చెప్పరండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా మాకు ఎంత వచ్చేసింది, మొదటి వారం ఎంత వచ్చేసింది, లేకపోతే మొదటి రోజు ఎంత వచ్చింది అనేది పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు కూడా రెవెన్యూ చెప్పరు, ఎంత కలెక్ట్ చేస్తుందో అనేది చెప్పరు. కానీ కలెక్ట్ చేస్తుందనే విషయం మనం ఓజీ సమయంలో టీజీ ప్రసాద్ గారిని ఇదే అడిగారు, మీకు ఎందుకండి మాకు ఎంత వచ్చిందో మాకు తెలుసు, మేము ఆ విధంగా సాటిస్ఫై అని చెప్పుకొచ్చారు. కానీ 375 కోట్లు కొట్టింది, లేకపోతే 250 కోట్లు కొట్టిందని చెప్పరు. కారణం ఏంటంటే ఆయన నిర్మాత ఆ హీరో గారు తీసుకున్న నిర్ణయం అండి. ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారు చెప్పారు కదా, మరి అది ఆయన ఎందుకు చెప్పారని కొంతమంది అడగొచ్చేమో. అది నిర్మాతల ఇష్టం అండి. అది నేను ఇంత మంచి సినిమా తీసావు, ఇంత కలెక్ట్ చేసిందని గొప్పగా చెప్పుకుంటున్నాను, కొంతమంది గొప్పగా చెప్పుకుంటాను. అది చెప్పుకున్నంత మాత్రాన గొప్ప కాదు, చెప్పుకోలేంత మాత్రాన గొప్ప కాదు. ఏదైనా వాళ్ళకున్న క్రెడిబిలిటీ వాళ్ళకు ఉంటుంది. అంత గొప్ప సినిమా అయితే కనుక గొప్పగా ఆడుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఎరగదీసేస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.